స్వాగతం సుస్వాగతం మన బరాబర్ ముచ్చట్లకు. ప్రేక్షకులు అందరికీ ఒక ముఖ్య గమనిక, ప్రోగ్రాంలో పడే ప్రతి వార్త అలాగే అన్ని ముచ్చట్లు కేవలం కల్పితమే, ఎవ్వరిని ఉద్దేశించినవి కావు. మన తాన ఏముంటాయో గవే చెప్తాం, అంతేకాదు నల్లా. రైట్, ఇక ఇప్పటికే ఆలస్యమైంది కదా, హెడ్లైన్స్ రెడీగా ఉన్నాయి, మరి చూసేయండి. చదువు చెప్పనికి లేరంట ఇక్కడ టీచర్లు. ఇట్లయితే మాకు చదువు ఎట్లా అని గరం అవుతున్నారు విద్యార్థులు. అభిమానిని కలిసిన జూనియర్ ఎన్టీఆర్, సోషల్ మీడియా నెటిజన్లే అంటున్నారు సూపర్. ఆన్లైన్ కాల్స్ తోని ఆగమైతున్నాడు మా అన్న అఖిలు. ఇంకా చాలా మందిని మోసం చేస్తారంట సైబర్ నేరగాళ్లు. తిక్క తిక్క పనులు చేస్తే పడతాయి పెద్ద పెద్ద శిక్షలు, చేసే ముందు ఆలోచన చేయాలి అని అంటున్నారు పోలీసులు. ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ చేస్తుండ్రు మన తాన డాక్టర్లు. ఎట్లయినా న్యాయం చేయాలి అని అడుగుతున్నారు కుటుంబ సభ్యులు. రైట్, ముందుగాల మనం దేని గురించి మాట్లాడుకుందాం. ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలా గట్లనే ట్విట్టర్ పిట్టలా ఇంకింత ఎక్కువ చక్కర్లు కొడుతున్నది. రైట్, ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఒకప్పుడు చదువుకునే టైంలో చదువు చెప్పే సార్లు ఇంటికి వచ్చి జర బడికి రండ్రా నాయన, మీకు చదువు చెప్పి మంచి భవిష్యత్తు బాటను చూపెడతామని చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేనే లేదోల్లా, నమ్ముతలేరు కదా. హో పారి, ఈ వీడియో చూడుర్రి. చదువుకోనికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ చెప్పనీకే మాకు సార్లు లేరంటున్నారు. ఇగో ఇక్కడ చూడండి. రైట్, ఒకప్పుడు టీచర్లు ఇంటికి వచ్చి మరి అరే రారా బాబు బడికి పోదాము, పల్లె మంచి పాఠాలు నేర్పుతాము, భవిష్యత్తుకు బాట చూపెడతామని చాలా మంది సార్లు వెనకటి ఇంటికి వచ్చి మరీ చెప్పి తీసుకుపోయేది. కానీ ఇవాళ రేపు కనీసం చదువు చెప్పే సార్లు మాకు బల్లి ఉంటుందా అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు కూడా రోడ్డుకి ఎక్కిన పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, ఇక్కడ ఒక పారి పురాగి వీడియోలు చూసి ఆ బుడ్డపొల మాటలు ఏనోడ్రి ఐటమ్ కష్టం వచ్చేదా మాట్లాడుకుందాం. మా కాలేజ్ నుంచి 70 మెంబర్స్ టీచర్స్ వెళ్ళారు, కానీ వచ్చింది 2 మెంబర్స్. మా భవిష్యత్తుకి బాధ్యులు ఎవరు? మేము ఫెయిల్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా భవిష్యత్తుకి అసలు ఏము వచ్చింది కదా ఇద్దరు టీచర్సే. మాకు క్లాసెస్ కూడా జరుగుతలేవు. ఇప్పటికే మేము 3 days వెయిట్ చేసినాం. మేము ఫెయిల్ అయితే ఎట్లా? ఎవరు బాధ్యులు? రైట్, ఇక అర్థమైంది కదా నువ్వు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, అగో మాకు చదువు చెప్పడానికి టీచర్లు లేరు. ఇక ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఆసిఫాబాదు ఆదర్శ పాఠశాల నుంచి ఓ 17 మంది టీచర్లట బదిలీ పైన బయటికి పోయిండ్రట. అలా మళ్ళీ 2 ఉపాధ్యాయులు మాత్రమే వచ్చిళ్ళు. ఇక మీతో రాలేదని చెప్పేసి ఒకగాడున్న పోరగాళ్ళు మస్తు గరం మీద ఓ మాట అయితే అనేసిండ్రు. ఇక మరి ఇక్కడ దానికి కారణం ఏంటంటే, ఇవాళ రేపు గిట్లా సరే సర్కారు ఏం చేస్తున్నదో ఏందో మాకు తెలియదు, కానీ ఇట్లా చదువు చెప్పే కాడ ఈ టీచర్లను బదిలీ చేసుడేంది, ఇద్దరు వచ్చి ఇంకా కొంతమంది రాకపోడేంది. అరే నేను రోజు స్కూల్లోకి వస్తాను, కూర్చుంటాను, ఇంత తింటాను, పోతాను, కానీ మాకు చదువు లేదు, సందే లేదు, ఇంటికి పోతే మా అవ్వయ్య మా మీద గరం అవుతాలని చెప్పేసి ఇక పొలగాలు ఏం ఆలోచన చేసేలో ఏమో కానీ విద్యార్థులు మొత్తానికి రోడ్డు మీదకి ధర్నాకి ఎక్కేసి పోండ్రి. ఇక మొత్తానికి ఇక్కడ మరి వీళ్ళకి కావాల్సినది ఏంటంటే, గిట్లయితే మాకు చదువు ఎవరు చెప్తారు, మాకు మంచి బాట ఎవరు చూపెడతారు, మేము ఎట్లయినా చదవాలి, రేపు భవిష్యత్తులో ఏదైనా కావాలని చెప్పేసి చాలా దూరంకి వెళ్ళి వచ్చి చదువు నేర్చుకుంటే మాకు ఇక్కడ చదువు చెప్పడానికి టీచర్లే లేకపోయా, అసలు అధికారులు పట్టొచ్చుకుంటున్నారా లేదా, లేకపోతే పిల్లలు ఏడికైనా ఊరని ఆలోచన చేసుకున్నారా ఏందని చెప్పేసి గాడున్న పోరగాలు అనుడే కాకుండా రేపు పరీక్షలలో ఫెయిల్ అయితే ఎవరి బాధ్యత వహిస్తారని చెప్పేసి గాడున్న అధికారులను కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ముచ్చట సర్కార్ సేవలో పడ్డాక కూడా వాళ్ళు పట్టించుకుంటారా ఏందో తెలియదు, కానీ ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ వీళ్ళకు చదువు చెప్పే సార్లను పంపాలి, అలా భవిష్యత్తుకు మంచి బాటనేయాలని చెప్పేసి సోషల్ మీడియా నెటిజన్లు అయితే జర గట్టిగానే మందలిస్తున్నారని చెప్పాలి. మామూలుగా మనం సినిమా ముచ్చట్లు ఎప్పుడు చెప్పుకుంటాం? అయ్యా అది కూడా తెలియదా? ఎప్పుడు చెప్పుకుంటాం? బ్రేక్ తర్వాత చెప్పుకుంటాం కదా. కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు, ఆలస్యం చేయకుండా అస్సలు ముచ్చట ఏందో చెప్పాల్సిందే. ఇప్పుడు గా సైన్మా ముచ్చట ఏందంటే, సైన్మాలో నటించే హీరోలను తెర మీదే వరకే మస్తు ఇష్టపడతారు, కానీ ఇక్కడ ఒక తమ్ముడు గా సైన్మా హీరోనే అయిన లైఫ్ రియల్ హీరో అని ముద్ర వేసుకున్నాడు.
నాకు తెలిసి ముచ్చట సమాజ్ అన్నట్లు లేదు కదా, ఇక ఆలస్యం చేయకుండా ఈ ముచ్చట చూడుర్రి. రైట్, ఈ సినిమా థియేటర్లలో మన హీరోలను చూడంగానే కేవలం సినిమా చూసేంత వరకే మనం వాళ్ళని హీరో లెక్క భావిస్తాం. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ రియల్ లైఫ్లో కూడా వీళ్ళే హీరో అని చెప్పేసి ధమాకులా ఫిక్స్ అయిపోతారు. గా ముచ్చటే మళ్ళీ పాలు చూపెడతాను చూడండి. రైట్, ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇవాళ రేపు ట్విట్టర్ బిట్టలాగానే సోషల్ మీడియాలో ఒక వీడియో మస్తు చక్కర కొడుతున్నది. అది ఏంటంటే హీరో జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే నాకు మస్తు పానం, చిన్నప్పటి సందే ఆయన అభిమానిని, నాకు ఆయన చూడాలని చెప్పేసి చాలా కోరుకున్నదని చెప్పేసి ఒక పిల్లగాడు అంటాడు. దీంట్లో మరి చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందని మీరంటే, అయ్యో ఈ పొలగానికి ఏదో క్యాన్సర్ వచ్చిందట, క్యాన్సర్ వచ్చేసరికి ఇక ఎక్కువ రోజులు బతకడని చెప్పేసి డాక్టర్లు చెప్తే, లేదు నేను ఎట్లయినా ఇగో వచ్చే 27వ తారీఖు దేవర సినిమా చూడాలి, నా సారును గెలవాలి, ఎట్లా చేసి ఎన్టీఆర్ సార్ను చూడాలనేది నా ఆఖరి కోరిక అని చెప్పేసి కౌశిక్ అనే పొలగాడు చెప్పగానే ఇక ఎన్టీఆర్ సార్ సంబంధించిన మొత్తం ఫ్యాన్స్ అసోసియేషన్ గట్లైన కమిటీ మెంబర్ కలిసి అయ్యో కలుతారులే ఏం కాదు అని చెప్పేసి ఆఖరికి అటో ఇటో తీసుకొచ్చేసి సారు వీడియో కాల్లో మాట్లాడిపించుండ్రు. మరి ఎన్టీఆర్ సార్ వీడియో కాల్లో ఈ సార్ని ఏమంటాడు, పొలగాన్ని ఎట్లా మందలిస్తాడో ఒకసారి మీరే చూసేయండి. హలో సార్, హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. బాగుండన్నా, మనం ధైర్యంగా ఉండాలి, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తున్నాను. ఖచ్చితంగా వస్తుంది. మీరు అట్లా ఉండాలి ధైర్యంగా, మీరు నవ్వుతూ ఉంటే మనకు కూడా కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇది మా అమ్మ. నేను చెప్తున్నాను, చూడండి నవ్వుతుంటే ఎంత బాగా నవ్వుతున్నాడు. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్, అదొక్కటే మీరు ధైర్యంగా ఉండాలి, మీరు నవ్వుతూనే ఉండాలి, మీరు గట్టిగా ఉండాలంటే మేమందరూ కూడా ప్రార్థిస్తాం బాగుండాలి. మీరు అసలు ధైర్యపడకండి. చూసినారు కదా అన్నట్టు ముచ్చట. ఇక మొత్తానికి ఎన్టీఆర్ సార్ సంబంధించిన కమిటీ మెంబర్లు వాళ్ళు వీళ్ళు తీసుకుపోయి సార్తో వీడియో కాల్ మాట్లాడితే, ఎట్లున్నావు కౌశిక్, మంచిగా ఉన్నావా, ఏం బాధపడకు, ఏం రంజిపడకు, నా సినిమా చూసినా చూడకపోయినా ఏం కాదు, కానీ నువ్వు ఎట్లా చేసి అయితే క్యాన్సర్ను బయటికి తట్టుకొని రావాలి, నువ్వు మంచిగా అయితే ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు ఏం కంగారు పడకు, ఆపరేషన్ ఖర్చు కూడా నేను చూసుకుంటా అని చెప్పేసి సార్ మంచి మాట చెప్పిండ్రు. ఇక అట్లా చెప్పంగానే ఆడున్న తల్లి కూడా మస్తు సంబరపడ్డది, ఏదేమైనా బతకాలమ్మా అని చెప్పేసి మంచి చెడు మందలు ఇచ్చిండు. సారు నా కొడుకుకు ఈ ఆపరేషన్ చేయాలా, క్యాన్సర్ బయటికి రావాలంటే 60 లక్షలు అవుతాయి అన్నాడు డాక్టర్లు. ఇక మరి ఎవరు ఎట్లా సాయం చేస్తారో తెలియదు కానీ జర నా కొడుకును కాపాడురే బతికిర్రు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అందరినీ ఏడుకుంటుంది. రైట్, ఇగో గిది అన్నట్టు ముచ్చట. ఇవాళ రేపు ఈ సినిమాలలో హీరోలను వాళ్ళ రియల్ లైఫ్లో హీరోలుగా పెట్టుకున్నారంటే చాలా మంచి ముచ్చట అని చెప్పొచ్చు. మంచిగా ఉన్నది కానుల్లా. రేపు పొలగానికి ఎట్లనైనా సినిమా చూపెట్టాలి, గట్లనే పొలగాడు ఆరోగ్యంగా బయటికి బతికి రావాలని చెప్పేసి కూడా చాలా మంది సోషల్ మీడియా నెటిజన్లు అంటారు. ఏదేమైనా ఈ ఎన్టీఆర్ సార్ కూడా సినిమాలలోనే కాకుండా బయట కూడా చాలా మందిని మంచిగా ఆదరిస్తాడు, మంచిగా మాట్లాడతాడు అని చెప్పేసి చాలా మంది సార్లు మస్తు పొగుడుతున్నారు పోండ్రి. హలో అర్థం చూసుకోండి ప్లీజ్ మేడం, నాకు అయితే లేదు మేడం, సరే ప్లీజ్. ఇక్కడ కనబడేది మా అన్ననే కదా, ఏందబ్బా ఇవాళ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు. అరే ఇవ్వాలి నాకు అర్థం కాదు. మీరు ఏడికెళ్ళి ఫోన్ చేసి నాకు అది చెప్పరు. అరే గిన్నెసార్లు ఫోన్ కట్ చేసినా మళ్ళీ చేస్తారు, నేనేమనుకోవాలి, నాకు తెలివి లేదా మీకు ఉన్నదా ఏంది అసలు? నీతో ఫోన్ మాట్లాడుతున్నా ఇంకో ఫోన్ వస్తుంది మళ్ళీ నాకు. ఎవరబ్బా ఫోన్లో? మొన్న చెప్పిన పిల్ల గిట్లా ఓకే అయిందా ఏంది? అయినా మా అన్న ముఖానికి పిల్ల ఎందుకు పడుతుందిలే? అరే మధ్యలో నీలో లేని చేయాలి, నాకు అర్థం కాదు. అవ్వ నా బాధలు నా ఉంటే మొత్తం మళ్ళీ నీతో వెళ్ళి ఉంటుంది నాకు ఇలా. అలా చెప్పుర్రు ఉన్నా ఎటు పోలే. ఏంది అన్న ఇంత గట్ల చేస్తున్నాడు? ఏమైంది అలా అన్నకు? అంతా నిమ్మలమేనా అన్న? అరే నీ అక్క మళ్ళీ ఫోన్ వస్తుంది కదా, ఎవరు రీడు? అలా నేనే, మీరెవరు? ఎందుకు ఇంత ఆగమవుతున్నాడు అసలు? అన్న ముచ్చట ఏంది
నాకైతే అర్థమై పాడైతే లేదు. అరే నీ అవ్వ మళ్ళీ ఫోన్ చేస్తా. అరే ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది ఇంకొకసారి ఇట్లా నువ్వు నాకు ఫోన్ చేసినావుకో, మీ అవ్వ మీ ఇంటికి వస్తా, మీ ఊరికి వస్తా, మీ గడప దొక్కుతా, మీ ఊరిలో పిచ్చి కుక్కలతోటి నీతోటే ఊరికి మొత్తం ఉరికిచ్చి మరి కొట్టిస్తా. చెప్తానా? నాకేమో మాటలు మంచిగా రావు. సప్లై చేయకుండా ఎందుకురా భయ్ ఒక్కొక్క ఫోన్ వేసి మొత్తం దమాకారా చేస్తాను ఈ ఫోన్ పాడగాను. ఓకే అరే భయ్ కట్ చేయనికి రాదారా భయ్ నీకు ఫోను? ఓ అఖిల్ అన్న, ఎవరన్నా వాళ్ళు అంత గట్ల మాట్లాడుతున్నావు? ఆయనతా వాళ్ళు ఏమైనా చేస్తే ఏందన్నా? నాకు మళ్ళీ ఏదో కథ పెట్టేటట్టే ఉన్నావు కదా. అరే చెల్లె నీకేం తెలియదు, నువ్వు సపోర్ట్ చేయకుండా ఇవాళ రేపు ఈ రెడ్ కలర్ ఫోన్లు వస్తే నీ అవ్వ మొత్తం ధమాక్ అంతా దమ్దమ్ అయిపోతుంది. నాకు రెడ్ కలర్ ఫోన్లు వస్తే కదా కట్ చేద్దాం అనుకుంటారా, మళ్ళీ ఎత్తుతాను అవు మళ్ళీ అదే రెడ్ కలర్. అలర్టూన్ పెడతాడేంది, పాట పెడతాడేంది, ఫోన్ ఎత్తి. అరే భయ్ నీతో మాట్లాడాలా, నేను ఫోను మాట్లాడాలా, నీతో పాటలు వినాలా? అరే అట్లా వస్తే కట్ చేయన్నా, మళ్ళీ ఫోన్ ఎత్తి ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళతోనే మళ్ళీ మాటలు పడుతున్నావు. ఆగో నాకు తెలియదు చెల్లె, వాళ్ళు ఫోన్ కట్ చేస్తే ఎక్కడ బాధపడతారు అని చెప్పేసి వాళ్ళు బాధపడకుండా నేనే మళ్ళీ ఎత్తుతాను. మళ్ళీ కూడా చేస్తాను. ఇది రెడ్ కలర్ రెడీ చెప్పరా? సరే సరే సార్ 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 చెప్పరు సార్. మరి ఎవరో తెలియదు అట్లనే ఉంటుంది. ఎందుకు చెప్తారు పొద్దుడికి వెళ్ళి ఫోన్లో మీరు? నా నెంబర్ దొరికింది, ఎవరో దొరకలేదా? పొక్కెట్లో ఎవడో ఇచ్చాను నా నెంబరు. ఎవలబ్బా మా అన్నకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నది? ఏంది లోన్ ఇస్తారా? ఎంత ఇస్తారా? వినబడి పాడతారా మంచిగా? సరే ₹1,00,000 ఇస్తారా? ₹1,00,000 లాగే సరిపోతాయి. ఇంకో 2 లక్షలు ఇస్తానండి చెప్పి తీసుకుంటా. ఏంది ఇయ్యవా? మరి ఏనప్పుడు ఎందుకు ఫోన్ చేశారు? కట్ చేయి పైసలు మీరు మళ్ళీ కట్ చేస్తారు. ఫోన్ కట్ చేయి. 2 లక్షలు ఇస్తారట కానీ మళ్ళీ తర్వాత డాక్యుమెంట్లు అప్లైలు పెట్టాలట. నాకు ఆధార్ కార్డు చక్కలేదు, ఇంకేం పెడతా? నువ్వు ఇంకా ఉన్నావురా బై లైన్లో? ఫోన్ కట్ చేయి. నాకు ఫోన్ కట్ చేయడానికి రాక మిమ్మల్ని అందరినీ కట్ చేయమని మీరు ఫోన్ కట్ చేయరు. ఓకే ఓకే అవ్వ ఫోన్లు పాడుకొని దమ్ చేస్తాను ఇవాళ మొత్తం. నాకు పని పోకుండా అయిపోయింది ఇలా. అరే అన్న, ఎవలన్నా ఏదో ₹1,00,000 ఇస్తారని అంటున్నావు, నాకు తెలియకుండా ఎక్కడైనా చిట్టేసినావా? చిట్టి అది ఒకటే తక్కువైంది చెల్లె ఇవాళ రేపుకి చిట్టేసుడు. నా బాధలు నేనుంటే నీదో కథ ఉంటుంది. అగో మళ్ళీ కూడా ఫోన్ చేస్తాను. ఏంద్రా బాయ్ బ్యాంక్ అకౌంటా? నాకు ఫేస్బుక్ అకౌంటే లేదు, నీకు బ్యాంక్ అకౌంట్ నేను ఎడికెళ్ళి ఎత్తారా బాయ్? నాకు అర్థం కాదు. ఏంది నాకేమొద్దురా బాయ్, నీ దమాకు చేయకూడదు చెప్తాను. మంచితనంగా మాట్లాడి తిన్నావా ఏం చేస్తానో ఏంటంటే సపోర్ట్ చేస్తా, నీకు ఇట్లా ఫోన్ మాట్లాడితే నీకు కుదరదు. ఏంది ఎట్లా పడతా మాట్లాడుతున్నారు ఏమో నీ అమ్మ నాకు తిక్కరేసి నాకు నా ఫోన్ నేనే పడకుండా చెప్తాను. మరి ఫోన్ కట్టే ఫోన్ చేసే కాకుండా మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా మీరు. లోకం మీద ఎవ్వరికి రాని ఫోన్లు మా అన్నకే వస్తున్నాయి ఏందబ్బా? అరే అన్న, నువ్వు చెప్తావా లేదా? ఒక మనిషి ఇక్కడ మాట్లాడుతుంటే లేని మనిషి గురించి తిప్పలు పడుతున్నావేంది? అరే నువ్వు ఇంకా ఖరాబ్ చేయలేవు. నువ్వు ఫోన్ కట్ చేస్తావు ఇలా నీ అవి సెల్ అన్న వాళ్ళకి కొడతా, లేకపోతే నా తలకైనా వాళ్ళ పెట్టుకుంటా. సెల్ వలుగుతులే, నా తలక వలుగుతులే. ఏంది? హలో నువ్వేమని రాబాయ్? బాపు నువ్వు అనే నేను ఇవ్వలే అనుకున్నా. సరే బాబు చూసుకోలే, పోతానా చెల్లకాడికి పోతానా. అంతా నిమ్మనే ఉన్నారు, నువ్వు బల్లకడివు. సరే ఉంటారా? సరే బాపు సరే ఏమనుకోకు. ఇట్లా కాదు కానీ ఒక్క నిమిషం. అరే అన్న అట్లా కాదు కానీ ఒక పారి ఫోన్ ఎత్తు, అసలు ముచ్చటేందో తెలుస్తుంది. నాకు తెలుసు కానీ ఆగు, నీతో మాట్లాడదామంటే నా ఫోన్ వస్తూనే ఉన్నాయి. అలా ఎవరు? నేను అఖిల్నా బాలయ్య బాబుని ఏం కాదు. ఆయనతో మీరు బాలయ్య బాబు ఫోన్ చేస్తే మాత్రం మామూలు ఉండేది మీకు కథ. కానీ చెప్పురు ఏంది 2 నెలల కాడ మీ పైసలు జమ చేస్తే బంగారం ఇస్తారా? సరే పైసలు నేనే ఎత్తా, ఆ బంగారం కూడా నేనే ఎత్తా. ఆయనతో పైసలు మిగతా మీరు అక్కడ జమ చేస్తారా? చేయరా? మరి చేయనప్పుడు ఎందుకు ఫోన్ చేశాను? ఏంది ఎక్కువ తక్కువ మాట్లాడేలా ఇంకో చీపురు కట్టి ఎనికి ఎత్తా చెప్తారా? సపరేట్ చేయకుండా తలకాయ ఎంత ఖరాబ్ చెప్తారు మీరు. బంగారం ఇస్తారంటే అది ఇస్తారట, మాటలు మాట్లాడంటే కోటల దాకా మాట్లాడతారు. మళ్ళీ టూ అని పెడతాడు. ఏంది ఫోన్ మాట్లాడకుండా? ఏంది చెల్లె అందరు నీ లెక్కనే ఉన్నారు, మొత్తం మెదడంతా మోకాలలోనే ఉన్నట్టున్నది వీళ్ళకు. వీడు మళ్ళీ పాటనే పెడతాడు. ఇలా నీకేదో అయినట్టున్నది కానీ ఎవరికైనా నంబర్ ఇచ్చినావా అన్న? కన్నీగా ఫోన్లు వస్తున్నాయి. ఇంత మోసం అయిందిరా. నేను ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది.
మళ్ళీ ఏమైందన్నా ఫోన్ చూసినావు ఏదో అంటున్నావు నాకైతే ఏం అర్థమైతలేదు. అరే చెల్లె ఇగో తాతకు 2 బర్రెలు కావాలంటే గా ఫోన్ ఆన్లైన్ యాప్ ఓపెన్ చేసిండ్రా. గల్లా పైసలు తీసుకొని బర్రె కొనిద్దాం అనుకుంటే అగో గిది యాప్ ఏమేమో అడుగుతుంది. నాకేం అర్థమవుతలే, మోసం అయ్యేటట్టే ఉన్నది. నీకేమన్నా తెలుసా చెల్లె? అయినా అంటే అనొద్దు కానీ నీకు అంతగానం పైసలు కావాలంటే ఒక 10 దినాలు అయితే జీతం పడుతుంది కదా, అప్పుడు కొంటూ కానీ అప్పటి వరకు ఈ యాప్ అని చెప్పి జరం ఆగం కాకురా. సారీ అన్న రా అన్నాను. అరే చెల్లె ఇవాళ రేపు ఈ ఆన్లైన్ యాప్లు కామన్ చెల్లె. పైసలు తీసుకోవచ్చు మళ్ళీ కట్టచ్చు, అవసరమైతే లక్షల లోన్లు కూడా తీసుకోవచ్చు. వాళ్ళు ఇస్తారు ఎమ్మటే వస్తానే. ఇట్లా ఫోన్ చేసి దమ్ ఇస్తారు కానీ పైసలు ఇస్తారు. అలా అచ్చా అట్లా నాన్న, మరి తీసుకున్న ఆ 1,00,000 రూపాయలు మళ్ళా కట్టకపోతే ఏమవుతుందో తెలియదా? ఏందన్నా ఏదో చిన్న ముచ్చట లెక్క చెప్తున్నావు. ఇవాళ రేపు ఈ ఆన్లైన్ యాప్లు గట్లనే మెసేజ్ పెట్టగానే పైసలు ఇస్తాం, ఓటీపీ చెప్తే ఇంకిన్ని కలిపి ఇస్తామనే చెప్పేటోళ్ళు మాటలు వినొద్దన్నా. ఇనుడు ఎక్కడిదన్నా, అసలు మోసపోవద్దు. ఇవాళ రేపు అసలే రోజులు మంచిగా లేవన్నా. అమ్మా చెల్లె ఇంత కథ ఉంటుందా? ఊరిని అక్క యాప్లలో మొత్తం అన్ని పెట్టిన పేపర్ 2 కాగితాలన్నీ ఏమన్నా అవుతుందా? ఫోన్ ఇచ్చా పెడదాం. మనకేం తెలియదు ఇప్పుడు. నాకు ఫోన్ ఇచ్చాపున్నది ఎవరికి గలవా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఎక్కడ చూడు మళ్ళా గవే వార్తలు ట్రెండింగ్ లాగా వస్తున్నాయి కదా. అయినా అంటే అనొద్దు కానీ మార్పు అనేది ఒక్కరిలోనో లేకపోతే ఇద్దరిలోనో వస్తే సరిపోదు కదా. మంచైనా చెడైనా ఆలోచన చేయాలి. ఒక్కసారి ఆలోచన చేసుడు బంద్ చేసినాం అనుకో, అవతలోళ్ళ జిందగీ ఖరాబ్ అయ్యే రోజులు. ముచ్చట గురించి చెప్తుంటేనే నాకు మస్తు కోపం వస్తుంది కానీ ఎప్పుడు మారుతారో, ఇంకెన్ని చూడాలో ఈ నేరాలు ఘోరాలు. ఇక ఇదంతా కాదు కానీ ఒకసారి ఈ వీడియో చూడుర్రి. అరే అరే ఏమైందే? నీ అక్క ఒక్కరిని పట్టుకొని గింతమంది కొడుతున్నారు, ఏమైంది? అరే అరే అగో షోలో పోటీ కొడతారు కదా నీ. అరే ఆగుండ్రా ఏమైంది? గంతగానం కలిసి ఎందుకు కొడుతున్నారు? అరకు పక్క పోటీ నుంచి ఆపినా కూడా కొడతలే ఉన్నారు కదా. అరే రైట్ ఇక్కడ అస్సలు ముచ్చట ఏంటంటే అవో గిడ కొట్టే మనిషి ఎవరో కాదు, ఓ దగ్గర లేడీస్ హాస్టల్ వార్డెనట. అవో మరి గా లేడీస్ హాస్టల్ వార్డెను గివిలు ఎవ్వరు ఎందుకు కొడుతున్నారనే కదా మీ ఆలోచన. అవో గా లేడీస్ హాస్టల్ వార్డెను ఇక ఉన్న ఫలంగా మరి పొలగానికి ఏమనిపించిందో ఏందో తెలియదు కదని గాడు ఉన్న ఆడోళ్ళ పొలగాల పట్ల జర అసభ్యంగా ప్రవర్తించిండట. ఇక గట్లా అసభ్యంగా ప్రవర్తించగానే అవో బుడ్డపొల పోయి తల్లిదండ్రులు చెప్పగానే తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు వచ్చేసి వార్డెన్కు దేశశుద్ధి చేసి వెళ్ళిపోండ్రి. ఎహపో కింద లేదు మీద లేదు ఎట్ట పడితే అట్లా కొట్టి పోరని ఆగమనం చేసి వెళ్ళిపోండ్రి. చేసుడు ఎక్కడిది వాడిని చంపినా తప్పలేదని చెప్పేసి ఇంకో కొందమంటున్నారు. ఇక రైట్ ఇక మొత్తానికి ముచ్చట ఎక్కడ వచ్చిందంటే ఇది మహబూబాబాద్ జిల్లా దగ్గర గాద రుక్మారెడ్డి ప్రైవేట్ పాఠశాలలో ఓ విద్యార్థి పట్ల ఇట్లా అసభ్యంగా ప్రవర్తిస్తే వార్డెన్కు తుక్కు దెబ్బలు పడ్డాయి. రైట్ ఇక మొత్తానికైతే ఇటువంటి వీడియోలు ఇవాళ రేపు మన సోషల్ మీడియాలో ఏనో ఒకక్కడ కనబడుతూనే ఉన్నాయి కానీ ఇటువంటి ఘోరాలు నేరాలు మాత్రం ఆగుతలేవు. మరి ఇక్కడ ప్రభుత్వం తప్ప లేకపోతే పరిపాలనలేక తప్ప లేదంటే అధికారులు అసలు పట్టించుకుంటలేరా అని చెప్పేసి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఆలోచించుకుంటారు. కానీ ఏదేమైనా ఇగో రేపు మళ్ళీ గీసండి చూడకుంటుంటేనే మంచిది. ఇవాళ రేపు చిన్న పోరాల కంచెలు మొదలు పెడితే ఇక చెప్పొద్దు కానీ ఒక వయసు వరకు కూడా చూడకుండా కనీసం భద్రత లేకుండా ఈ నేరగాళ్ళు మోరగాళ్ళు చాలా మోసం అయిపోతున్నారు. పోండ్రి పాపంగానోళ్ళ ఇంకా నాయం ఆడికి పొలకు తెలివచ్చి తల్లిదండ్రులు చెప్పింది కాబట్టి వార్డెన్ పట్టుకొని అట్టిడు ధాన్యులు రేపు ఇంకేమైనా అయితే ఏమవ్వ అని చెప్పేసి చాలా మంది మస్తు గొప్పపడ్డారు. మొత్తానికి ఇక ఇదంతా కాదు, ఆ వార్డెన్ ఆడికి పంపించాలి, అసలు ఆ మనిషి ఆడు ఉండనే ఉండదు అని చెప్పేసి తల్లిదండ్రులు గట్లనే బంధువులు కూడా ఆయన మీద కేసు పెట్టిలు. మళ్ళీ ఇటువంటి చుట్టుపక్కల కూడా జరగవద్దని చెప్పేసి చాలా మంది అధికారులు వచ్చి వార్నింగులు ఊడిచ్చులు. కానీ ఏదేమైనా ఇటువంటి నేరాలు ఘోరాలు మాత్రం ఆగుతలేవు, ఇవాళ ఆపుతలేరు అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా నెటిజన్లు మస్తు బాధపడుతున్నారు. ఓ ఆఖరి ముచ్చట వచ్చేసినామా? అరే టైమే తెలుస్తలేదు కదా, ఈ ఆఖరి ముచ్చట ఏందబ్బా? ఓర్ని అవ్వ ఈ ముచ్చటనా? అరే గిది కొన్ని రోజుల సంది మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది కదా. చలో ఇక గిదంతా కాదు కానీ ముచ్చట్లకు పోదాం. ఇప్పుడు సినిమాలు చూస్తారు కదా, అందులో అయ్యేటివి ఎప్పుడైనా బయట అవుతాయా?
అగో గీదేంద్రు అని ఆలోచన చేస్తుర్లే. హే గదేనోళ్ళ గా చిరంజీవి సైన్మాల మనిషి పోయినాక కూడా బతికి ఉన్నాడని చెప్పి పైసలు లాగుతారు కదా. ఏంది గట్ల చూస్తున్నారు? గా ముచ్చట ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడెందుకు చెప్తున్నా అని ఆలోచన చేస్తుర్లే. ఇగో ఆలోచన చేసిన కాడికి చాలు కానీ ముచ్చట ఏందో ఒకసారి చూడుర్రి. ఓర్ నీ అక్క ఈ కథ ఇంకా ముద్దుకున్నది కదా. ఓర్ నీ అవ్వ ఇదేదో సినిమాలు అయినట్టు అయిపోయింది పోండ్రి. రైట్, ఇక్కడ ముచ్చట ఏంటంటే ముచ్చట మేము చెప్పాం కానీ ఫస్ట్ గా ముందే అడిగి అమ్మ మాటలు వినుండ్రి. ఐటంకి అసలు ముచ్చట ఏందో మాట్లాడుకుందాం కానీ. అయిటాక సినిమా లెక్కనే ఇట్లా ఎందుకు అయిందని చెప్పింది ఉత్తగానే అనుకున్నారు. అరే వా యాజ్ ఇట్ ఈజ్ జరిగింది పోండ్రి. రైట్గా మనం మాట్లాడుకుందాం. హన్మకొండ మెడికవర్ హాస్పిటల్ దగ్గర సేమ్గా ఠాగూర్ సినిమా రిపీట్ అయినట్టు అయిపోయింది పోరు. అక్కడ ఉన్న సీను అగో డెడ్ బాడీకి మొత్తం ట్రీట్మెంట్ చేసిల్లని చెప్పేసి అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అయితే మస్తు గరమవుతున్నారు. హన్మకొండ పర్వతగిరి మండలం కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల అనేట ఆమె అగో బ్లడ్ ఇన్స్పెక్షన్ తోటి మెడికవర్ అనే హాస్పిటల్ చేసిల్లట. ఇక అయితే ఆపరేషన్కు ముందే 2,10,000 వసూలు చేసి ఇక సర్జరీలు చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు డాక్టర్లు అన్నారట. ఇక సరేలే అయ్యో గట్లేమున్నది, పైసలు ఏమున్నాయి, ఇవాళ వస్తే రేపు పోతాయని మా మంచి కావాలని చెప్పేసి పాపం కుటుంబ సభ్యులు కూడా ఉన్నాయి కట్టేసిల్లట. ఇక వారం రోజుల తర్వాత సుశీలకు బ్లడ్ ఎక్కించి డయాలసిస్ చేసి అదేదో ఈసీజీ అని చెప్పేసి అడావిడి చేసేసి లాస్ట్కు అయ్యో మా ప్రయత్నం మేము చేసినాం కానీ ఆమె బతకలేదని చెప్పేసి ఉన్న ముచ్చట చెప్పేసిండట డాక్టర్లు. చనిపోయిన మనిషికి ట్రీట్మెంట్ చేసిల్లని చెప్పేసి ఏమో ఇక్కడ బంధువులు గరం అవుతారు. లేదు బతికున్న మనిషికి మేము చేసినామని చెప్పి చాలా అంటున్నారు. మాకు తెలియదా ఇది ఎప్పుడో ఆ ఠాగూర్ సినిమాలు అయిపోయిందని ఇంకో కొంతమంది అంటున్నారు. కానీ ఏదేమైనా మేము చాలా కష్టపడి మనిషిని బతికించుకోవాలని చూస్తే తీరా గిట్లా డాక్టర్లు మనిషి బతికుందో చచ్చిపోయిందో తెలియకుండా కూడా సర్జరీలు చేసి మా కాడ 2,10,000 తీసుకున్నారు. మాకు మా పైసలు కావాలి, మాకు న్యాయం జరగాలని చెప్పేసి అవగాడు. ముచ్చట్లు సమాప్తం. రేపటి వార్తలలా మళ్ళా కలుద్దాం. అంతవరకు నమస్తే, టాటా, బాయ్ బాయ్.